ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభోదయం. బాగున్నారా? ప్రభువు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అనుదినమన్న అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాండి. పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవాది దేవుడు మనందరినీ బలపరుస్తూ ఉన్నాడు కదా. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను అని. కొంతమంది ఈ లోకంలో ఎంతో మందికి మొర్రపెట్టుకుంటూ ఉంటారు మనుషులకి. అయితే మొర్రపెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఉత్తరం ఇచ్చేవారుగా ఉన్నారంటే లేదండి. 100% మంది ప్రజలు ఉత్తరం ఇచ్చేటువంటి స్థితిలో లేరు. ఎందుకోసం అంటే మరి సమాధానం చెప్తే ఎక్కడ మరలా మేము పూచి పడాలా అని మన మొర్ర విననొల్లని పరిస్థితులే మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే దేవాది దేవునికి మనం మొర్ర పెడితే ఖచ్చితంగా మన మొర్ర ఆలకించి మనకి ఉత్తరం ఇస్తాడంట. ఎలాగా, ఏ సమయంలో మొర్ర పెట్టమంటున్నాడంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా. దీర్ఘాయుషుతో తృప్తిపరుస్తూ ఉంటాడంట. మరి శ్రమలో నేను తోడై ఉంటాను అంటున్నాడు. సంతోషంలో మన చుట్టూ ఎంతో మంది ఉంటారు కదండి. మనకి శ్రమ వచ్చినప్పుడు మాత్రం మన చుట్టూ ఎవరు కనబడరు. కానీ దేవాది దేవుడు మాత్రం మనం సంతోషంతో ఉన్నా మనతోనే ఉంటారంట. మరి మనం దుఃఖంతో ఉన్నా కూడా మనతోనే ఉంటారు. ఎందుకోసం అంటే మన సంతోషంలో ఆయన సంతోషించడానికి, మనం దుఃఖంలో ఉంటే మన దుఃఖాన్ని ఆయన దుఃఖంగా ఆయన భావించి మనల్ని ఆ దుఃఖం నుంచి విడుదల చేయడానికి మనతోనే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడండి. హల్లెలూయా. నిజంగా కొంతమంది తల్లిదండ్రులకి బిడ్డలంటే ఎంతటి ప్రేమనండి. మరి ఒక తల్లి అయితే మరి తన కుమారునికి 2 కిడ్నీలు పోయినాయి. మరి ఎంతగా ప్రయాసపడిందంటే, అవసరమైతే నా కిడ్నీ అయినా నేను ఇచ్చి నా కుమారుని నేను బాగు చేసుకుంటాను అని ఎంతగానో మరి ప్రయత్నాలు చేసి ఆపరేషన్ దాకా వాళ్ళు వెళ్ళారండి. మరి ఆ చివరి నిమిషంలో ఆ కుమారుడు చనిపోయాడు. మరి మొట్టమొదటిగా ఒక పాప కూడా అలాగే కిడ్నీ 2 ఫెయిల్ అయి చనిపోయింది. అయినప్పటికీ కూడా ఆ తల్లి ధైర్యంతో నా కుమారుని నా కిడ్నీ ఇచ్చేనా నేను బ్రతికించుకోవాలని వాళ్ళు ఆశపడ్డారు. చూసారా, తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిదంటే శ్రమలో అయినా కూడా మనల్ని విడిచిపెట్టినటువంటి ప్రేమ మన ఎడల కనపరుస్తూ ఉంటారు. అలాగే దేవాది దేవుడు కూడా మనందరికీ తండ్రి అయి తల్లి అయి మనల్ని ఆయన్ని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ మనకి అతడు అనేటువంటి మాట కనబడుతుంది కదా. ఎవరు అని అంటే, అతడు ఎవరు అని అంటే ఆయన్ని ప్రేమించేవారు అని అర్థం. ఆయన్ని ప్రేమించేవారు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని ప్రేమిస్తున్నాడు. అయితే ఇక్కడ కూడా అతడు అనే మాట కనబడుతుంది. ఇదే కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే 9వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఇక్కడ 91వ కీర్తన మొదటి నుంచి కూడా మనం చదువుకున్నట్లయితే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. అంటే ఎవరైతే మహోన్నతుని చాటున నివసిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఆయన్నే ఆనుకొని జీవిస్తూ ఉంటారో, మరి వారిని గురించి ఇక్కడ రాయబడుతూ ఉన్నది. వారు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నారని ఇక్కడ భక్తుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడు అయిన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావు. చూసారా, అతడు అనేటువంటి ఆయన మహోన్నతుని చోట నివసించేటువంటి వ్యక్తి. అయితే ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటనంటే, నీవే నాకు ఆశ్రయం అయ్యా అని ఆయన్నే నివాస స్థలముగా చేసుకున్నవాడని అర్థం అంట. ఇక్కడ మనకు కనబడుతున్నది కదా, నీవే నాకు ఆశ్రయ దుర్గం, నీవే నాకు ఆశ్రయ స్థానం, నీవే నాకు దాగుచోట అని ఎవరైతే ఆయన్ని నివాస స్థలముగా చేసుకుంటారో, ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తూ ఉంటారో, వారిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే సంతోషించి వారు పెట్టేటువంటి మొర్ర ఆలకిస్తాడంట. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. ఇంకా
ఆయనే నాకు ఆశ్రయం అని నిజంగా కొంతమంది వ్యక్తుల గురించి కూడా కొంతమంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఏమనంటే పలానా ఆమెకి నేనంటే చాలా ఇష్టం, నేనంటే చాలా ప్రేమ, బంధువుల్లో రక్త సంబంధికుల్లో కొన్నిసార్లు కొన్ని రిలేషన్స్ లో మనం అంటూ ఉంటాం, వదిని గారికి లేకపోతే మా ఆడబిడ్డకి నేనంటే చాలా ప్రేమ, నేను ఏదంటే అదే అని కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం కదా. అంటే ఆ ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటారో వారి మాట ప్రకారమే నడుస్తూ ఉంటారు, వారి ఆలోచన ప్రకారమే వెళ్ళాలనుకుంటూ ఉంటారు, వారి సలహాలు తీసుకోవాలనుకుంటారు, వారిపైనే ఆధారపడుతూ ఉంటారు, వారి మాట మీద వారి మీద పూర్తి నమ్మకాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎవరైతే దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఆయన్నే ఆశ్రయస్థానంగా చేసుకుంటారో, ఆయన్నే నివాస స్థలముగా చేసుకుంటూ ఉంటారు. ఎన్నో నివాస స్థలాలు చాలా మంది చేసుకుంటూ ఉంటారండి. హృదయంలో అందరికీ అంటూ ఉంటారు కదా, నీవే నా నివాస స్థలం, ఎవరు ఎదురుపడితే వారిని నీవే నా నివాస స్థలం, నీవే నా నివాస స్థలం అని చెప్తూ ఉంటారు. కానీ ఎంతో మందికి అలాగా నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటే అదంతా కూడా మనకి నష్టాన్ని కలుగు చేస్తుంది. కానీ కేవలం దేవాది దేవుణ్ణి మాత్రమే మనం నివాస స్థలముగా చేసుకునే వారంగా ఉండాలి, ఆయన్ని ఆశ్రయించే వారంగా ఉండాలి. నిజంగా ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. మనందరికీ కూడా శ్రమ లేని పరిస్థితి ఉండదండి. ఒక జంతువుల్ని చూసినా, పక్షుల్ని చూసినా ఎన్నో రకాల అపాయాలు, పరిస్థితులు ఎదురవుతానే ఉంటాయి కదా. వాటన్నిటిలో కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట, తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడంట. అంతేకాకుండా తోడుగా నడిపించడమే కాకుండా అతన్ని విడిపించి గొప్ప చేస్తాడంట. హల్లెలూయా. శ్రమలో మన పరిస్థితి ఎలాగుంటదంటే, ఇంకా నా పని అయిపోయింది, ఇంక నేను ఏది చేయలేని అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, అంతకన్నా ఉన్నతమైన ఆశీర్వాదం దాచి ఉంచాను, అంతకన్నా ఉన్నతమైన స్థితిగతులు నేను దాచి ఉంచాను. ఆ శ్రమలో ఎవరైతే అణిగిమణిగి ఉంటారో, ఎవరైతే ఓర్చుకుంటారో వారు ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, ఆ గొప్ప చేసేటువంటి విధానాన్ని వారు చూడగలుగుతారు. కానీ కొందరైతే సహించలేక, భరించలేక, సంపూర్ణ విశ్వాసం ఉంచలేక అవిశ్వాసంలోకి వెళ్ళిపోతా ఉంటారు. వారిని దేవుడు విడిచిపెట్టేస్తా ఉంటాడండి. ఎందుకోసం అంటే మరి ఆయన మీద నమ్మకం లేని వారిగా ఉంటున్నారు కాబట్టి ఎన్ని మార్లు దేవుడు చెప్పి మరలా విడిచిపెట్టేస్తారు. కాబట్టి అలాగా మనం ఉండకుండా ఇక్కడ మహోన్నతిని చోటున నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు అంటున్నాడు కదా. అలాగా మనం ఆయన్నే ఆశ్రయంగా చేసుకునే వారంగా, నివాస స్థలం చేసుకునే వారుగా మనం అందరం జీవిద్దాం. తద్వారా దేవుని యొక్క తోడు మనం పొందుకుందామండి. మనకి దీర్ఘాయువు కూడా ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాను అంటున్నాడు, నా రక్షణ అతనికి చూపిస్తాను అని అంటున్నాడు. ఇవన్నీ కూడా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలండి, దేవుడిచ్చేటువంటి వాగ్దానాలు. మనుషుల వాగ్దానాలే మరి కొంతమంది అయితే ఏం చేస్తుంటారంటే మర్చిపోతూ ఉంటారు. కొంతమంది ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించాలని ఆశపడుతూ ఉంటారు. కానీ కొన్ని సమయాల్లో ఆ వాగ్దానాలు నిలబెట్టుకోలేని పరిస్థితులు వస్తాయి. ఆ వాగ్దానాలు ఏ వాగ్దానం అయితే చేశారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేని పరిస్థితిలో ఉంటారు. కానీ దేవాది దేవుడు ఏ స్థితి అయినా, ఏ సమయం అందైనా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని తూచా తప్పకుండా నెరవేర్చగలిగినటువంటి సమర్థుడండి. కాబట్టి అతి విధానంలో మనం అందరం జీవించి మనం పెట్టేటువంటి మొర్ర పరిశుద్ధాత్మ దేవుడు ఆలకించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలయ్యా. ఏ శ్రమలో అతడు నాకు మొర పెట్టాడు, నేను అతనికి తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నావు. మరి దీర్ఘాయువు చేత తృప్తి పరుస్తాను అంటున్నావు తండ్రి. అయ్యా, తృప్తినిస్తాను నువ్వు మాట్లాడుతున్నావు, నా రక్షణ అతనికి చూపిస్తాను అంటున్నావు. కాబట్టి మేమందరం కూడా నాయన నిన్ను ప్రేమించే వారంగా, నిన్నే ఆశ్రయంగా చేసుకునే వారంగా, నిన్నే నివాస స్థలంగా చేసుకునే వారంగా ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే శ్రమలో ఉన్నారో నిరాశపడక, నిస్పృహ చెందక నీ వైపే చూస్తున్నాయి, మేలు పొందుకోవడానికి, నీ తోడు పొందుకొని గొప్ప చేయబడ్డానికి ఇప్పుడే వారందరినీ మీరు బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.